మార్కాపురం జిల్లా పొదిలిలో ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహంలో ఇంటర్ డిగ్రీ విద్యార్థుల కష్టాలు అంతా ఇంతా కాదు. హాస్టల్లో అన్నం లేక వేరే చోట ఉన్న బాలుర వసతి గృహానికి వెళ్ళి తినాల్సిన పరిస్థితి, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి అనుభవిస్తున్నారు ఇక్కడ విద్యార్థులు. పేదరికంలో ఉంటూ చదువుకోవాలనే ఆశతో వచ్చి డబ్బులు పెట్టుకోలేక హాస్టల్లో ఉందామని వచ్చారు విద్యార్థులు. కానీ తిండి లేక నీళ్లు లేక సుమారు 2 నెలల నుండి ఇబ్బందులు పడుతున్నారు. వార్డెన్ హరిబాబు ఎప్పుడో ఒకసారి వస్తారని, అన్నం గురించి అడిగితే మీరు 10 మందే ఉన్నారని, వంట వండడం కుదరదని సమాధానం ఇచ్చేవాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు కూడా తమ సొంత డబ్బులతో కొనుక్కుంటున్నామని విద్యార్థులు తెలిపారు. మరొక హాస్టల్కి వెళ్ళి తినాలంటే అక్కడ ఒక్కొక్కసారి అన్నం కూడా ఉండదని, అప్పుడు పస్తులు పడుకుంటున్నామని విద్యార్థులు వాపోతున్నారు. అక్కడ కూడా అన్నం కూరలు సరిగా వండరని, 100 మంది విద్యార్థులుంటే కేవలం 3 కేజీలు చికెన్ వండి పెట్టేవాళ్ళని విద్యార్థులు తెలిపారు. వార్డెన్ హరిబాబు హాస్టల్లోనే మద్యం సేవిస్తున్నాడని, వారికి అక్కడ పనిచేసే సిబ్బంది కూడా సహకరిస్తారని విద్యార్థులు తెలిపారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి వార్డెన్ హరిబాబును వెంటనే విధుల నుండి తొలగించి విద్యార్థులకు న్యాయం చేయాలని, చదువుకు అడ్డంకులు రాకుండా చూడాలని GK9 ఛానల్ ప్రతినిధి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఎస్సీ హాస్టలే కదా? ఎస్సీ హాస్టల్. మంత్ నుంచి ఎక్కడ ఉంటాం? మీకు ఫుడ్ మాకు అట్లా సార్, అడవి తినాల్సింది. ఎక్కడ పోయి తింటారు? ఆ ఫుడ్ ఎక్కడ పోయి తింటున్నారు? ఫుడ్ చిన్న హాస్టల్. ఓకే. వాటర్ ఉంటుందా తాగడానికి? మరి మీరు అడిగారా వాటర్ని కానీ ఇట్లా ఏమన్నా? అడిగాను సార్. ఏమన్నారు? పిల్లలు రాలేదా? పిల్లలు 10 మంది అలా పెట్టాలంటే అంటే రూల్ అంటున్నా 10 మంది ఉంటే పెట్టాలని. ఓకే. ఇక్కడ వంట అయితే చేయట్లా? వాటర్ లేవు. ఆడ ఫుడ్ మీకు వెళ్ళినప్పుడు దొరుకుతుందా బాగానే? అక్కడైనా దొరకకపోతే పస్తులు ఉండాలి. ఓకే. అంతా నెల జూన్ నుంచి మీకు ఇట్లా ఈ ప్రాబ్లం ఉంది. మీరు ఇంటర్ డిగ్రీ 2 క్లాసుల వాళ్ళు ఇక్కడే ఉంటారు.